ఈ బియ్యం నిన్న కడిగేసి ఆరబెట్టాను కదండి. బాగా కడిగేసి ఆరబెట్టినవి ఇంకా ఆరలేదు. అప్పటికే ఎండ వస్తుంది, అప్పటికే మబ్బేస్తుంది, అప్పటికే వర్షం వస్తుంది. ఇవాళ కూడా ఈ బియ్యాన్ని ఎండబెట్టాను, కానీ ఇవాళ కడగలేదు. నిన్నటి కంటెంట్ కొద్దిగా పెట్టాను కానీ కడగలేదు, ఎండబెట్టాను. బాగా ఎండితే బియ్యం పిండి నూక ఆడదామని చూస్తున్నాను. బియ్యం నూకను ఇవాళ కూడా బేషన్లో పెట్టి ఎండబెట్టాను. అలాగే మేడపైకి వెళ్ళి ఈ బేషన్లోని అల్లం పచ్చడి మీకు చెప్పాను కదా, ప్రాసెస్ జరుగుతుందని. నెమ్మదిగా జరుగుతుందండి. అది టేస్ట్ చూస్తే ఇంకా కొద్దిగా తీపి పడుతుంది అనిపించింది. అది మళ్ళీ ఇవాళ బెల్లం తెప్పించి తురుము పెట్టాను. రాత్రి బట్టలు ఉతికాను వాషింగ్ మిషన్లో, ఉదయం జాడించేసాను, ఆరబెట్టాను ఇవాళ బట్టలు. ఈరోజు నా పని ఇలాగ మెల్లమెల్లగా జరుగుతుంది. లోపల బెల్లం కూడా తురిమేసి మీకు బియ్యం అలాగే ఎండబెట్టి ముందు టేస్ట్ చూసానమాట. రోజు ఎండుతున్న కొద్దీ దాని టేస్ట్ వేరుగా మారుతుందండి. బాగా స్వీట్ తగ్గింది. మళ్ళీ నేను కొద్ది స్వీట్ వేసాను. ఇప్పుడు మళ్ళీ 1/2 కేజీ బెల్లం తెప్పించి చిన్న ముక్క వదిలి మిగిలిన ముక్క అందులో వేసాను, కలిపి ఎండబెట్టాను. మళ్ళీ ఇలాగ మొక్కలు చూసుకుంటూ మెట్లు దిగుతాను నేను. నాకు మొక్కలు అంటే ఇష్టం, కానీ మొక్కల పని చేసుకోవడం కొద్దిగా తగ్గించానండి. మొక్కల పని కొద్ది దూరంగా ఉంటున్నాను. చపాతీ తిన్నాను ఇవాళ. చపాతీ, రాత్రి వంకాయ కూర ఉంటే కూర వేసుకొని చపాతీ కర్రీ తిన్నాను. మీ టిఫిన్ ఏంటి? మీ భోజనాలు ఏంటి? ఇంకా భోజనం వరకు నేను రాలేదండి. ఏం కూర వండాలో అన్నది ఆలోచిస్తున్నాను. మా మమ్మీ పునుకులు తెచ్చింది. పునుకులు ఎగిరెట్టడమో పులుసు పెట్టడమో ఏదో చేస్తాను. లేకపోతే ఇంట్లో అరటికాయలు ఉన్నాయి, అరటికాయ కూర ఏదో ఒకటి వండుతాను. టేస్టీగా ఉంది. ఈరోజు మా మమ్మీ తిందో, నేనే తినాలి. నేను ఒక్కదాన్నే వండుకోవాలి. ప్రశాంత్ రాడు. అదిగో మా మమ్మీ చిలక తెచ్చింది, పంచదార చిలక. అదిగో బెల్లం తురుముతున్నాను కదండి. 50 రూపాయలు ఇస్తే 20 రూపాయలు తెచ్చాడు. 1/2 కేజీ బెల్లం, 30 రూపాయల బెల్లం తురిమేసి అది శుభ్రం కలిపేసి ఎండలో పెట్టాను. కానీ అది ఎక్కువ ఎండాలని చెప్పింది అత్త. అలా కలిపించేయండి, అలా కలిపేసాను. ఈ అల్లం పచ్చడి ఇలాగ ఎవరు చెప్పలేదండి, నాకు మా అత్త చెప్పింది. ఇప్పటికొచ్చి యూట్యూబ్లో ఎవరు పెట్టలేదు. మీకు ఈ కంటెంట్ పెడతాను.